ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో మూడో భాగంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఒకసారి మనము గత వారంలో ఏం ధ్యానం చేసుకున్నామో ఒక్కసారి ఆ యొక్క సారాంశాన్ని మనము చూసుకుందాము. అపోస్తులైన పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు, ఏమి అందిస్తూ ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ ఎలా వెళ్తున్నాడో అది మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నము చేస్తాను. సువార్త యొక్క సత్యం గురించి మాట్లాడుతూ, సువార్త ద్వారా దేవుడు మనల్ని ఎట్లా నీతిమంతులుగా తీరుస్తున్నాడో దాని విషయాలు మాట్లాడాలి అంటే దానికంటే ముందు మానవులు ఎంత పడిపోయినారో, ఎంత చెడిపోయినారో, ఎంత దేవుని యొక్క మహిమకు దూరమైనారో అది చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నామంటే మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆయన అన్యులను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ జనరల్గా మాట్లాడుతున్నారు. అన్యులు ఏ రీతిగా వాళ్ళు అపరాధులు, పాపం విషయంలో దేవుని దృష్టిలో అపరాధులు అనే సంగతిని ఈ 18వ వచనం నుంచి 36వ వచనం వరకు ఆయన తెలియజేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆ యొక్క అన్యులు ఏ రీతిగా వాళ్ళకు అంటే సాకు చెప్పడానికి లేదు, మాకు తెలియదు అని వాళ్ళు దేవుని దృష్టిలో ఎందుకు అపరాధులు, వాళ్ళు ఇంకా మాకు సత్యము తెలియదు అని చెప్పడానికి వాళ్ళకి లేదు. దేవుడు ఆ యొక్క సత్యాన్ని బయలుపరిచి ఉంచున్నాడు. సత్యాన్ని బయలుపరిచినప్పటికీ కూడా వాళ్ళు భక్తిహీనతను, చెడుతనమును వాళ్ళు వెంబడిస్తూ బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. కావలసుకొనే వాళ్ళు దేవుణ్ణి మహిమపరచలేదు. వాళ్ళు దేవుణ్ణి తృణీకరించి, సత్యాన్ని తృణీకరించి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతున్నారు. దే బికమ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. ఆ విషయాన్ని మనము చూసుకున్నాము. వాళ్ళకి సత్యం తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క సత్యాన్ని వాళ్ళు అనుసరించలేదు. సత్యాన్ని బట్టి వాళ్ళు బ్రతకలేదు. సత్యాన్ని అణిచివేసినారు వాళ్ళ భక్తిహీనమైన బ్రతుకులు బ్రతకడానికి. తర్వాత దేవుడు ఆ యొక్క అన్యులకు యొక్క సృష్టి ద్వారా ఆయన దైవికమైన గుణగణాలు, ఆ యొక్క సత్యాలు ఆయన ఎవరో బయలుపరిచినప్పటికీ సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని మొక్కడము, మనుషుల యొక్క ప్రతిరూపం దానికి ఇవ్వడము, జంతువుల యొక్క ప్రతిరూపాన్ని వాళ్ళు మొక్కడము, ప్రాకుతున్న ప్రతిదానికి దేవుడని చెప్పి మొక్కడము, వాళ్ళు ఆ రీతిగా సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని మొక్కినట్లుగా మనము చూస్తున్నాం. అందుకోసమే దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళ యొక్క కోరికలకు అప్పగిచ్చేసినాడు. అంటే వీళ్ళు దేవుడిని విసర్జించినారు, సత్యాన్ని విసర్జించినారు, వెలుగును విసర్జించినారు. వాళ్ళ ముందు అన్ని కనబడుతున్నా కానీ కూడా అణిచివేసి వాళ్ళ పాపపు బ్రతుకులు బ్రతకడానికి, కోరికలను నెరవేర్చుకోవడానికి వాళ్ళు దేవుడిని పక్కన పెడుతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని వదిలేసుకున్నాడు. వాళ్ళు మీ శరీరాలతో ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, ఏం పాపాలు చేసుకుంటారో చేసుకోండి అనేసి వదిలేసినందుకు న్యాచురల్గా ఉండవలసిన రిలేషన్షిప్స్ కూడా, సంబంధాలు కూడా తెంచి వేసుకొని పురుషుడు పురుషునితోనూ, స్త్రీ స్త్రీతోనూ భయంకరమైన పాపాలు చేస్తూ దేవుని యొక్క ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, ఆయన కట్టడలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా దేవుడు దేనైతే ఆమోదించాడో, అప్రూవ్ చేయడో వాటిని అన్నిటినీ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు సాగిన. దేవుడు అప్పగించేసినాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, అప్పగించేసినాడు అంటే ఇంకా దేవుడు వాళ్ళని ఇంకా వాళ్ళ వైపున వెళ్ళి మాట్లాడడము, చెప్పడం, లేకపోతే బయలుపరచడము కాదు. ఇంకా మీరు బ్రతకాలనుకుంటున్నారు కదా, మీరు బ్రతికేసేయండి, మీ కోరిక చొప్పున మీరు బ్రతకండి అనేసి వాళ్ళని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాము. ఇంకా ఈ అన్యులు ఏ రీతిగా ఉన్నారనేసి పౌలు మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు ఇటువంటి పాపములు చేయడమే కాదు, దేవుని తృణీకరించడమే కాదు, వాళ్ళ వలె ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని ప్రోత్సహించడమే కాదు, వాళ్ళని అంటే అప్రూవ్ చేస్తున్నారు, ఆమోదం పలుకుతున్నారు. వీళ్ళలాగా వాళ్ళు బ్రతుకున్నట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. పడిపోయేటట్టుగా, చెడిపోయేటట్టుగా వాళ్ళు ఆమోదం పలుకుతున్నట్లుగా అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా మనము చూసుకున్నాం. సో పౌలు ఏం ప్రూవ్ చేసినాడు అంటే, వాళ్ళకి సత్యం తెలుసు కానీ కావలసుకునే చీకట్లో వాళ్ళు నడిచినారు. వాళ్ళకు సాకు చెప్పడానికి లేదు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు. వాళ్ళకి ఏమాత్రము వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయడానికి నాకు తెలియదు అని చెప్పడానికి, సాకు చెప్పడానికి కూడా అవకాశము లేదు.
వాళ్ళు ఎలా బ్రతికినారు అంటే దేవుని యొక్క ఉగ్రతను పాత్రులుగా బ్రతికినారు. దే డిజర్వ్ గాడ్స్ వ్రాత్. వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత పొందుకునేంతగా వాళ్ళు దేవుడిని తృణీకరించినారు అనే సంగతిని అక్కడ స్పష్టపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు మూడో భాగంలోనికి మనము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వరకు మీకు అర్థమైంటది కదా, అన్యులు ఎందుకు దేవుని దృష్టిలో అపరాధులుగా ఉన్నారు, పాపం విషయంలో ఎందుకు అపరాధులుగా ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రతకు ఎందుకు పాత్రలు అవుతున్నారు, దేవుడు వాళ్ళకు బయలుపరిచినప్పటికీ తృణీకరించినందున, ఇష్టానుసారంగా బ్రతికినందున వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతున్నారని పౌలు చాలా స్పష్టంగా మనకు తెలియజేసినాడు. ఇప్పుడు మనం మూడో భాగంలోకి వెళ్తున్నాము. రెండో అధ్యాయం నుంచి నేను చెప్పాను కదా, రెండో అధ్యాయం నుంచి ఆయన ఏం ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, కేవలము జెంటైల్స్ అన్యులే కాదు, యూదులు కూడా ఈ అన్యులు ఏ రీతికైతే అపరాధులుగా ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి సాకు చెప్పడానికి లేదు, ఏ రీతికైతే దేవుడు అన్యులకు సత్యం బయలుపరిచినాడో యూదులకు కూడా బయలుపరిచినాడు, కానీ వాళ్ళు ఎట్లా పాపులో వీళ్ళు కూడా అటువంటి రీతిగానే పాపులు, దేవుని దృష్టిలో పాపులు అని ప్రూవ్ చేయడానికి ఆయన ప్రయత్నము చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రెండో అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, మనకు ఏం చెప్పనే ప్రయత్నం చేస్తున్నానో మీకు అర్థం కాదు. నేను ఒకటి మీకు చెప్పడానికి ప్రయత్నం చేసేది ఒకటే, ఏంటిదంటే అపోస్తులైన పౌలు తన మనసులో ఏముంది అని రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు తనని ఏ రీతిగా ఆయనని ప్రేరేపించి రాయిస్తున్నాడో ఆ విషయాలే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేసి, కొత్తగా నేనేం చెప్పడానికి ప్రయత్నము చేయట్లేదు. ఎప్పుడైనా కానీ వాక్యాన్ని తన సందర్భంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము మనము చేయాల. ఆ గ్రంథకర్త ఏం రాస్తున్నాడు, ఎవరికి రాస్తున్నాడు, ఏం చెప్పనికి రాస్తున్నాడు, ఏం చెప్తూ ఈ వాక్యాన్ని చెప్పినాడో అవన్నీ ఎప్పుడైతే మనము పైన కింద మనం చూసుకుంటామో అప్పుడు ఆ వాక్యము తన యొక్క సందర్భంలో మనం కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ చూడండి, రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కొంతమందికి డౌట్ రావచ్చు, యూదులను నేను సంబోధించేది బహుశా వేరే వాళ్ళని కూడా సంబోధించవచ్చు కదా అనే ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి మనము వాక్యానుసారంగా ప్రూవ్ చేయడానికి చూద్దాము. నిజంగా ఈ రెండో అధ్యాయంలో యూదులనే సంబోధిస్తున్నాడు, లేకపోతే అన్యులను ఫస్ట్ చాప్టర్లో అన్యుల గురించి మాట్లాడుతూ రెండో చాప్టర్లో కూడా అన్యుల గురించే కంటిన్యూ చేస్తున్నాడా, లేకపోతే క్రైస్తవులను ఎక్కడైనా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడా? ఆ యొక్క ప్రశ్నలకు జవాబు ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. రెండో అధ్యాయం చూడండి. నీకు ఎక్స్క్యూజ్ లేదు, నువ్వేం చేస్తా ఉంటావు, నీవు అనే పదం వాడుతూ ఉన్నాడు. ఆ నీవు అనే అంటే ఎవరిని సంబోధిస్తున్నాడో మనం చూద్దాం. వాళ్ళు చేసే పని ఏంటిదంటే, నీకు కూడా అసలు ఎక్స్క్యూజ్ లేదు, ఎందుకంటే నీవు వేరే వాళ్ళ పైన తీర్పు తీరుస్తా ఉన్నావు. కానీ తీర్పు తీర్చడం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు విమర్శించుకుంటున్నావు. ఎందుకు విమర్శించుకుంటున్నావు అంటే, నువ్వు వేరే వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు. ఆ వేరే వాళ్ళు ఎవరో కూడా చూద్దాము. నీవు అంటున్నాడు, వేరే వాళ్ళు అంటున్నాడు, తీర్పు అంటున్నాడు. తీర్పు తీరుస్తున్నావే, నువ్వు విమర్శించుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నావు కరెక్టే, వాళ్ళు తప్పులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, చెడుతనంలో ఉన్నారని విమర్శిస్తున్నావు. కానీ నీవు కూడా వాళ్ళ వలేను బ్రతుకుతున్నావు కదా, నువ్వు విమర్శించుకోవట్లేదా? వాళ్ళని విమర్శిస్తున్నావు కానీ నువ్వు కూడా విమర్శలోనికి వస్తున్నావని మాట్లాడుతావు. అయితే ఈ నీవు ఎవరు, వాళ్ళు ఎవరు, ఇవన్నీ మనం చూసుకుందాము కదా. ఈ ప్రశ్న మనం అడుక్కోవాలి కదా. పౌలు కూడా మనకు ఈ మాట చెప్తున్నప్పుడు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నిజంగా అని మనము చూడవలసిన అవసరత మనకుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ 17వ వచనానికి వచ్చేపాటికి ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ జ్యూ, నువ్వు యూదుడుగా పిలుచుకుంటున్నావు. సో మీకు ఇప్పుడు అర్థమవుతుండొచ్చు, ఎన్నో విషయాలను మాట్లాడుతూ కేవలం ఇది ఒకటే వచనం కాదు, ఎన్నో వచనాలు ఆధారంగా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నము చేస్తాను. ఈరోజు మన సెషన్ చాలా డీప్గా ఉంటుంది. ఎన్నో స్క్రిప్చర్స్ మనము ధ్యానించినవి ఉంటున్నాము. నేను ఇంచుమించు 13 పాయింట్లు ఉన్నాయి చెప్పవలసింది. నాకు తెలియదు దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడు, కానీ కొద్దిగా ఓపికతోని ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తే ఆ సీక్వెన్స్ మీకు అర్థం కాదు. ఈ రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది నేను మధ్యలోనే బ్రేక్ చేస్తే మీకు అర్థము కాదు. ప్రార్థన పూర్వకంగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఆ ఫ్లో ఆఫ్ థాట్ని అది ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రెసివ్గా అది కనెక్ట్ చేసుకుంటూ నేను మాట్లాడతాను. దయచేసి మీరందరూ కూడా
జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ చూడండి, నీవు అన్నప్పుడు ఎవరిని ఆయన సంబోధిస్తున్నాడు అంటే, కాంటెక్స్‌లో చూస్తే యూదులను సంబోధిస్తున్నాడు. ఎందుకంటే యూదులే ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడువారు, దేవునితో వాళ్ళకి సంబంధం ఉందని చాలా గొప్పగా పలికేవారు యూదులు. సో, మనకు చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనంలో నీవు అంటే యూదుడు. ఆ యూదులు ఏం చేస్తా ఉన్నారంటే, పౌలు అంటున్నాడు, మీకు ఎటువంటి ఎక్స్‌క్యూజ్ మీకు గూడా లేదు. ఎందుకంటే మీరు ఈ యొక్క అన్యులు అంటే ఇంతకుముందు అన్యుల గురించి మాట్లాడినారు కదా, ఆ అన్యుల గురించి వీళ్ళు తీర్పు తీరుస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకే ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళతోనే దేవునికి సంబంధం ఉంది, వీళ్ళ సంబంధం దేవునితోనుంది అనే వాళ్ళు గర్వపడే తత్వం అన్నమాట. ఇప్పుడు మాకేమో దేవునితో సంబంధం ఉంది, వీళ్ళందరూ దేవునితో సంబంధం లేని వారుగా, వాళ్ళు పాపులుగా వాళ్ళు చూస్తా ఉన్నారు. కానీ పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, నీకు కూడా ఎక్స్‌క్యూజ్ లేదు. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు. నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నావు. ఎలా విమర్శించుకుంటున్నావు అంటే, ఏ రీతిగా అయితే నువ్వు వేరే వాళ్ళని విమర్శిస్తున్నావో, నువ్వు కూడా అటువంటి పనులు చేస్తున్నావు. నీ జీవితం కూడా అట్లనే ఉంది. మీరు కూడా దేవుని యొక్క కట్టడలను అనుసరించి మీరు బ్రతుకుతలేరు. ఇప్పుడు వాళ్ళెట్లా అపరాధులో మీరు కూడా అపరాధులే అన్నట్టుగా పౌలు చెప్పడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. ఆ రీజన్స్ ఏంటిది? ఆ కారణాలు ఏంటిది? ఎందుకు అపరాధులు? ఏ రకంగా అపరాధులు? హౌ ఆర్ దే గిల్టీ బిఫోర్ గాడ్? ఆ విషయాలు 13 విషయాలు అంటే ఆయన ప్రోగ్రెసివ్‌గా ఏం చెప్పనీకి ప్రయత్నం చేస్తుండో, ఆ రీజన్స్ ఏంటిది? ఆ లాజిక్ ఏంటిది? ఆయన ఎటువంటి ప్రోగ్రెషన్‌లో ఆయన చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నాడో, నేను మీకు ఒక్కొక్కటి చెప్పి అర్థం చేయించనీకి ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ ఏమంటాడంటే, ఈవెన్ జ్యూస్ ఆర్ గిల్టీ యాస్ జెంటైల్స్ అన్న ఆర్గ్యుమెంట్‌లో జెంటైల్స్ గిల్ట్ ఈజ్ ఈక్వల్ టు జ్యూస్ గిల్ట్ అంటే ఇరుగురు సరి సమానులే. పాపం విషయంలో కానీ, అపరాధం విషయంలో కానీ, దోషం విషయంలో వాళ్ళు అపరాధులే అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. ఓకే. సో, ఈ 2వ అధ్యాయము, ఈ 2వ వచనము, 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యొక్క న్యాయపు తీర్పు సత్యం బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు యూదులకిచ్చిన సత్యము ధర్మశాస్త్రం వేరు, అన్యులకు తెలియజేసిన సత్యము వేరు. ఎలా సత్యం తెలియజేసినాడు? సృష్టి ద్వారా ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ యొక్క సృష్టికర్త యొక్క నియమము, మోరల్ వాల్యూస్ గానీ, ప్రేమ గానీ, ఇటువంటియన్నీ గూడా వాళ్ళ మనస్సాక్షిలో దేవుడు ఉంచి ఉన్నాడు. సత్యము వాళ్ళు ఎరిగినవారు. గనుక దేవుడు ఆయన తీర్పు తీరిస్తే సత్యమును ఆధారం చేసుకొని, ఏ సత్యమైతే మనుషులకు బయలుపరిచినాడో, ఆ యొక్క సత్యాన్ని అనుసరించే దేవుడు తీర్పు తీరుస్తాడు గానీ, వేరే రకంగా తీర్పు తీరువడు. గానీ నువ్వు ఒక సామాన్యమైన మానవుడు. నువ్వు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది గదా! ఎవరిని సంబోధిస్తున్నాడంటే, మొత్తము యూదా జనాంగమును, యూదులను సంబోధిస్తూ, నువ్వు ఒక సామాన్యమైన మనిషి అయినప్పటికిని నీవు వాళ్ళపైన ఏం చేస్తా ఉన్నావు? తీర్పు తీరుస్తా ఉన్నావు. నీవు గూడా ఆ యొక్క పనులు చేస్తా ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క తీర్పును ఎలా తప్పించుకోగలవు అనే ప్రశ్నను అడుగుతున్నాడు. యూదులతోని అడుగుతున్నాడు. నువ్వు సత్యం గురించి మాట్లాడుతున్నావు. దేవుడు సత్యం బట్టే నీకు న్యాయం తీరుస్తాడనేసి లేఖనాలలో ఉంది. కానీ నువ్వు వేరే వాళ్ళ పైన తీర్పు తీరుస్తున్నావే, వాళ్ళు తప్పు ఉన్నారే, వాళ్ళు తప్పు చేస్తున్నారే అనే రీతిగా నువ్వు ఉన్నావే, మాట్లాడుతున్నావే, గర్వపడుతున్నావు. కానీ నువ్వు అదే పనులు చేస్తున్నావు గదా! నువ్వు కూడా అపరాధులుగానే ఉన్నావు గదా! ఇప్పుడు నువ్వు ఏ రీతిగా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడగలుగుతావు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా అపరాధివే అనే విషయాన్ని పౌలు అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తా ఉంటున్నాడు. రెండవది, 2వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, ఆర్ వై డు యూ షో కంటెంప్ట్ ఫర్ గాడ్స్ రిచ్‌నెస్ అంటే, ఎందుకు దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క ఓర్పును నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఆ యొక్క మంచితనము, సహనమును, ఆయన ఓర్పును ఎందుకు నువ్వు తృణీకరిస్తున్నావు? చెడ్డగా వ్యవహరిస్తున్నావు? దేవుని యొక్క మంచి గుణగణాలు, ఆ యొక్క మంచితనము, ఆ యొక్క ఆహ్, సహనము, ఓర్పు మిమ్మల్ని పశ్చాత్తాపంలో నడిపించదా? ఇక్కడ గమనించినట్లయితే యూదా జనాంగము ఎంత అంటే, వాళ్ళకు ధర్మశాస్త్రము వాళ్ళకు ఉన్నప్పటికిని, ధర్మశాస్త్రము వాళ్ళకు బోధించబడినప్పటికిని, దేవుని బిడ్డలారా,
వాళ్ళ జీవితాలు గమనించినట్లయితే దేవుని యొక్క కృప ఎలా అయితే, కనికరం ఎట్లయితే, ఓర్పు ఎట్లయితే దేవుడు వాళ్ళకు చూయించినాడో దానికి తగ్గట్టుగా వీళ్ళు బ్రతకలేదు. అటువంటి ఫలము వీళ్ళు ఫలించలేదు. వీళ్ళు అటువంటి పశ్చాత్తాపము వాళ్ళ జీవితంలో లేదు. దేవునికి తగ్గట్టుగా వాళ్ళ జీవితాలు లేవు. చేతిలో ధర్మశాస్త్రం ఉంది, సత్యాలున్నాయి. గానీ వాళ్ళ బ్రతుకులు దేవునికి తగ్గట్టుగా ఆయన గుణగణాలు, ఆయన మంచితనము, ఆయన సహనము ఏ రీతికైతే ఓర్పు, సహనముతో వాళ్ళు నడిపిస్తున్నాడో దానికి తగ్గట్టుగా వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. అటువంటి జీవితము లేదు అని అపోస్తులైన పౌలు అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. జూస్ ఆర్ గిల్టీ ఆఫ్ సిన్. వాళ్ళు పాపం విషయంలో వాళ్ళు అపరాధులే. తర్వాత దేవుని యొక్క మంచి గుణగణాలు దేవుడు ఏ రీతిగా అయితే వాళ్ళను వ్యవహరించి నడిపిస్తా ఉన్నాడు, ఓర్పు, సహనము, మంచితనంతో వాళ్ళు దాన్ని ఆశ్చర్యగా చేసుకొని పశ్చాత్తాపపడాల. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా పశ్చాత్తాపంతో దేవుని వైపున తిరగాలి గానీ వాళ్ళలో ఆ పశ్చాత్తాపం లేదు. ఎందుకు లేదు అనే ప్రశ్నను అడుగుతా ఉన్నాడు. ఎంత పడిపోయినాడో యూదులు, ఆ యొక్క ఫలం లేకుండా పడిపోయినారో ఆ విషయాన్ని అక్కడ చెప్పడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. తర్వాత మీరు చూడండి 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. వీళ్ళు యూదులు ఏ రీతిగా తయారైపోయినారంటే వాళ్ళు వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని పశ్చాత్తాపము లేకుండా అన్‌రిపెంటెంట్ హార్ట్, స్టబర్న్ అన్‌రిపెంటెంట్ హార్ట్. మీరేం చేస్తా ఉన్నారంటే ఈ రకంగా నడవడం ద్వారా దేవుడు ఏ ఉగ్రత అయితే చూయించనై ఉంచున్నాడో మీరు వాటన్నిటిని మీకు విరోధంగా ఆ యొక్క ఉగ్రత వచ్చేటట్టుగా మీరంతా పోగు చేసుకుంటా ఉన్నారు, స్టోర్ చేస్తా ఉంటున్నారు. దేవుడు ఏ దినమైతే ఉగ్రత చూయించబోతున్నాడో ఆ ఉగ్రతకు మీరు కూడా పాత్రులవుతున్నారు అని మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా చూడండి. ఇప్పుడు అక్కడ అన్యులు మొదటి అధ్యాయంలో కూడా దేవుని యొక్క ఉగ్రత వాళ్ళపైకి రానై ఉన్నది అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా వీళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతను స్టోర్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవునితో లేవు. వాళ్ళు దేవునితో సంబంధం సరిగా లేదు. వాళ్ళు చాలా కఠినత్వంతోటి, పశ్చాత్తాపం లేని హృదయంతోటి, మొండితత్వంతోని బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నారంటే పోగు చేసుకుంటా ఉన్నారు, జమ చేసుకుంటా ఉన్నారు, స్టోర్ చేస్తా ఉంటున్నారు. ఒకరోజు ఆ దేవుడు న్యాయపు తీర్పు తీర్చనై ఉంటున్నాడు కదా! అప్పుడు వాళ్ళ పైకి ఏమొస్తదంట? దేవుని యొక్క ఉగ్రత రాబోతుంటున్నది అని పౌలు సెలవిస్తా ఉన్నాడు. వీళ్ళేం తక్కువ, వీళ్ళు వీళ్ళు కూడా అపరాధులే, యూదులు కూడా అపరాధులే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. కఠినులు, కఠినత్వం కలిగిన వారు అని. తర్వాత చూడండి 4వది, దేవుడు పక్షపాతి కాదు. లేకపోతే పక్షపాతం చూపించడం, ఒకళ్ళకొకలాగా ఇంకొకళ్ళు ఇంకొకలాగా చూయించేవాడు కాదు. అన్యులు ఎంత అపరాధుల్లో యూదులు కూడా అంతే అపరాధులు అని మనం ఆల్రెడీ పౌలు ఏం మాట్లాడుతున్నాడో మనం ఆల్రెడీ అర్థం చేసేసుకున్నాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కనికి వాళ్ళ క్రియల చొప్పున ఆయన చెయ్యువాడు. ఎవ్వరైనా కానీ వాళ్ళు మంచిని కోరి దేవుని మహిమ కోసము, ఘనత కోసము, ఆ యొక్క ఇమ్మోర్టాలిటీ అంటే పాడుగాని ఆ యొక్క మహిమను కోరుకొని బ్రతికిన వారికి దేవుడు అట్లా వెతికి బ్రతికిన వారికి నిత్య జీవం ఇస్తాడు. కానీ స్వార్థముతో సత్యాన్ని తృణీకరించి చెడుతనముతో బ్రతికిన వారికి దేవుడు ఉగ్రత, కోపం తప్ప వేరేది ఏది కూడా మిగిలి ఉండదు. కాబట్టి దేవుడు పక్షపాతము చూపించేవాడు కాదు. అయితే ఈ యొక్క శ్రమ, ఇబ్బంది, పాపం చేసేవారికి, చెడుతనములు ఉన్నవారికి శ్రమ, ఇబ్బంది, ఉగ్రత మాత్రమే మిగిలింది. కానీ మొట్టమొదటిగా ఆ రకంగా బ్రతికిన వారికి శిక్ష ఎవరికంటే యూదులకు, దాని తర్వాత అన్యులకు అని ఇక్కడ పౌలు సెలవిస్తా ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, సమాధానం కోరుకుంటారో అటువంటి వారందరికి కూడా మంచి దేవుడు చేయబోతా ఉంటున్నాడు. అంటే యూదులకును మరి అన్యులకు. కాబట్టి అది యూదులు కానీ అన్యులు కానీ దేవుని మహిమ కోసం నిలబడితే వాళ్ళ ప్రతిఫలం వేరుంటుంది. దేవుని యొక్క మహిమ చూడకుండా వాళ్ళు స్వార్థం కోసం బ్రతుకుతే
వాళ్ళ ప్రతిఫలము యూదులు గాని అన్యులు గాని దేవుడు పక్షపాతము చూయించేవాడు కాదు. 12వ వచనంలో చూడండి, పాపం చేసిన వారు ఆల్ హూ హ్యావ్ సిన్డ్ అపార్ట్ ఫ్రమ్ ద లా, అంటే అన్యులు. లా లేదు వాళ్ళకు, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడలేదు. ఒకవేళ దేవుడు వాళ్ళకి లా ఇవ్వలేదనుకోండి, ధర్మశాస్త్రము వాళ్ళకు యూదులకు ఇచ్చినట్టు ఇవ్వలేదు. కానీ దేవుడు ఏ లా అయితే న్యాచురల్ లా పెట్టినాడో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి వాళ్ళని శిక్ష తీస్తాడు, వాళ్ళు నాశనం అవుతారు. కానీ ధర్మశాస్త్రం తెలుసుకున్న తర్వాత ధర్మశాస్త్రం బట్టి బ్రతకకపోతే కూడా దేవుడు దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు మాత్రము దేవుని యొక్క గుణము దయచేసి గమనించండి. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉంటారు. దేవుడు అన్యులకు ఒకలాగా యూదులకు ఒకలాగా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పౌలు చాలా స్పష్టంగా వాళ్ళు పాపులే, వీళ్ళు కూడా ధర్మశాస్త్రం ఏం చేస్తుంది చెప్పండి? ధర్మశాస్త్రం కూడా పాపాన్ని చూపిస్తుంది, కానీ వీళ్ళు పాపం లేకుండా బ్రతికినారా? దేవుని యొక్క నీతిని వెంబడించినారా? దేవుని తృణీకరించినారు. వాళ్ళు అన్యులు బ్రతికినట్టుగా వీళ్ళు కూడా బ్రతుకుతే వీళ్ళకు వాళ్ళకు తేడా ఏముంది? నీతిమంతులుగా తీర్చబడేది ఎట్లా? ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ అన్యులు దోషులుగా ఉన్నారు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు యూదులు కూడా దోషులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అందరు మానవుల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఏం చేయాలంటే పౌలు మెల్లగా ఎక్కడ తీసుకుపోతున్నాడు అంటే ఆయన ఈ కుమారుడైన యేసును పంపించి ఆయన నీతిని మనకు అనుగ్రహించి నీతిమంతులుగా చేయడానికి, ఇది క్రియల మూలంగా కాదు, దీని మూలంగా కాదు, దాని మూలంగా కాదు, క్రీస్తు మన కోసం ఏం చేసినాడో దాని మూలంగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు క్రీస్తుని అది చెప్పడానికి, ఆ సువార్త గురించి చెప్పడానికి ఫస్ట్ ఒక గ్రౌండ్ని తయారు చేస్తున్నాడు, డెమోలిష్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ని డెమోలిష్ చేస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే దేవుడు పక్షపాతి కాదు. అది అన్యులు కానీ యూదులు కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వినువాలు నీతిమంతులు కాదు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటే ఏంటిది, ధర్మశాస్త్రం గురించి చెప్తే ఏంటిది, ధర్మశాస్త్రం గురించి రాసుకుంటే ఏంటిది, వాళ్ళు నీతిమంతులు కాదు. కానీ దానికి విధేయత చూపించిన వాడే నీతిమంతుడుగా డిక్లేర్ చేయబడతాడు. అంటే పూర్తిగా ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడే. ఇప్పుడు 99 నేను పాటించి ఒక్క దాంట్లో నేను దోషిగా ఉన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రం నేను అన్నిటి విషయంలో నేను పాపిగానే నేను పరిగణించబడతానని యాకోబు పత్రికలో మనము చూస్తూ ఉన్నాము. 14వ వచనంలో చూడండి, అన్యులు వాళ్ళకు ధర్మశాస్త్రం లేనప్పటికీ దేవుడు ఏదైతే అంటే ధర్మమును లేకపోతే ఏ యొక్క శాసనాలైతే వాళ్ళ హృదయాలలో వాళ్ళ మనసుల్లో రాసి పెట్టినాడో దాన్ని చొప్పున ఒకవేళ నడిచినట్లయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యొక్క ధర్మమును బట్టి ఆ దేవుడు యొక్క సత్యం బట్టి వాళ్ళు నడిచినట్లయితే దాన్ని బట్టి వాళ్ళని తీర్పు తీరుస్తాడు. అవునా కదా? వాళ్ళకి ఎంత తెలుసో దాన్ని బట్టి వాళ్ళని తీర్పు తీరుస్తాడు. వాళ్ళ మనసులలో హృదయాలలో సృష్టిని బట్టి వాళ్ళు ఆ దేవుని యొక్క నీతిని బట్టి అంత మట్టుకే దేవుడు వాళ్ళని పరిగణంలో తీసుకొని వాళ్ళని తీర్పు తీరుస్తాడు. కానీ ఇక్కడ యూదులైతే వాళ్ళకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏంటిదో తెలియజేసిన. ఇప్పుడు పాపం గురించి తెలిస్తే సరిపోదు, పాపం ఎట్లా జయించాలో, ఆ పాపము లేకుండా ఎట్లా బ్రతకాలి, ఇప్పుడు వాళ్ళకి ఆ శక్తి లేదు. వాళ్ళకు కేవలము ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉందంటే ఆ పాపం ఎంత భయంకరంగా ఉందో ఆ పాపాన్ని బయట పెడుతుంది. కానీ ఆ పాపం నుంచి విడుదల వాళ్ళకి కలగట్లేదు అనే విషయాన్ని మనకు అపోస్తులైన పౌలు తెలియజేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యము అంటే ఆ ధర్మశాస్త్రము, ఆ యొక్క మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము కేవలం వింటే సరిపోదు, నీతిమంతులు కారు. కానీ విధేయత చూపించినప్పుడు నీతిమంతులుగా వాళ్ళు డిక్లేర్ చేయబడతారు, పరిగణించబడతారు అన్నట్టుగా పౌలు సెలవిస్తున్నాడు. సో దేవుడు ఎప్పుడు అటువంటి జడ్జిమెంట్ చేయబోతున్నాడు, నీతి కలిగిన తీర్పు ఎలా తీర్చబోతున్నాడు అనేసి పౌలు చెప్తున్నాడు. అంటే 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఆ యొక్క మనుషుల యొక్క రహస్యాలన్నీ కూడా ఆ క్రీస్తు ద్వారా ఆన్ దట్ డే, అంటే క్రీస్తు ప్రత్యక్షమైన దినము, ఆ దినము మనుషుల యొక్క హృదయాలలో దాగున్న సీక్రెట్లన్నీ కూడా క్రీస్తు ద్వారా అది ప్రత్యక్షపరచబోతున్నాడు.
అదే నా సువార్త. ఆ సువార్త నేను ప్రకటించేదే దాని గురించిన సువార్త. అదే సువార్త నేను ప్రకటిస్తున్నాను. యాజ్ మై గాస్పల్ డిక్లేర్స్. నాకు ప్రకటించే సువార్తనే బయలుపరిచే సత్యం ఏంటిదంటే, ఒకరోజు క్రీస్తు రాబోతున్నాడు. రెండో రాకడ జరగబోతా ఉంది. ఆయన రాజ్యం స్థాపించబడబోతున్నాడు. మనుషుల యొక్క సీక్రెట్స్‌ని ఆయన బయలుపరచబోతున్నాడు. లోపల దాగున్నయన్నిటిని ఎక్స్‌పోజ్ చేయబోతా ఉన్నాడు. రహస్యంగా ఉన్నయన్నిటిని కూడా బయటికి తేబోతా ఉంటున్నాడు. అది క్రీస్తు ద్వారా ఆ దినము చేయబోతున్నాడు. అదే నా సువార్త అనే విషయము ఆయన చెప్పడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏమైనప్పటికిని, ఎవరు ఎట్లా ఉన్నప్పటికిని దేవుడు ఈ రీతిగా ఆయన తీర్పు, న్యాయమైన తీర్పు ఆయన చేయబోతున్నాడు. అది క్రీస్తు ద్వారా చేయబోతున్నాడు అని ఇక పౌలు రోమీలకు రాస్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు అపరాధులుగా ఎంచబడుతున్నారు? ఇంకా కొద్దిగా డీప్‌గా పౌలు వెళ్తా ఉంటున్నాడు. మీరు చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. యు అంటే దాని అర్థం ఏంటిది? యూదుడితో మాట్లాడుతున్నాడు. ఇన్ జనరల్ యూదుల గురించి ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ జ్యూ, నువ్వు యూదుడిగా నువ్వు పిలుచుకున్నట్లయితే, ఇఫ్ యూ రిలై ఆన్ ద లా, నువ్వు ఒకవేళ ధర్మశాస్త్రం పైన, ఇప్పుడు చూడండి చాలా సర్కాస్టిక్‌గా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా ధర్మశాస్త్రం పైన ఆధారపడిన వాడివైతే, నీకు దేవునికి సంబంధం ఉందని చాలా గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నట్లయితే, నీకు ఆయన చిత్తం గురించి నీకు తెలుసు అని బాగా నువ్వు తలంచినట్లయితే, చాలా శ్రేష్టమైంది ఏంటిదో నీకు తెలుపబడినప్పటికే తెలుసుకున్నట్లయితే, నీకు ధర్మశాస్త్రము ద్వారా బాగా ఉపదేశం కలిగిందని నువ్వు పలికినట్లయితే, నీవు గుడ్డి వారికి చూపును ఇచ్చే వాడివని నువ్వు అనుకున్నట్లయితే, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేవాడివని నువ్వు అనుకున్నట్లయితే, బుద్ధిహీనులకు ఒక టీచర్‌గా, ఇన్‌స్ట్రక్టర్‌గా నువ్వు ఉన్నావని, లేకపోతే బాలులకు నువ్వు బోధించేవాడుగా ఉన్నావని యూదుడా నువ్వు అనుకున్నట్లయితే, నీకు సత్యం యొక్క ఆ యొక్క జ్ఞానం యొక్క దాని యొక్క భావమంతా మీకు తెలుసుకున్నట్లయితే, నీవు ఇప్పుడు గమనించండి, 21వ వచనం బాగా సర్కాస్టిక్‌గా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, సంబోధిస్తున్నాడు. అయితే నీవు ఇతరులకు బోధిస్తున్నావే, నీకు నువ్వు బోధించుకోవా? అంటే ఇప్పుడు గమనించండి, ఎక్కడ పడిపోయినారు వీళ్ళు? నువ్వు ఇతరులకు బోధిస్తున్నావు, నీకు దేవునితో సంబంధం ఉందంటున్నావు, నువ్వు గుడ్డివారికి చూపుని చెప్పేటట్టు అంటున్నావు, నువ్వు బోధకులు అంటున్నావు, మీ దగ్గర సత్యం ఉందని చెప్తున్నావు, నీకు దేవునితో సంబంధం ఉందని బ్రాగ్ చేస్తా ఉంటున్నావు. కానీ నీవు ఇతరులకు చెప్పేవాడివి, నీకు నువ్వు చెప్పుకోవా ఓ యూదుడా? సో ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే చాలా మంది ఇవన్నీ పాయింట్స్ మీరు మంచిగా జాగ్రత్తగా గమనించుకుంటూ ఒక్కొక్క పాయింట్‌ని మీరు ధ్యానం చేసినట్లయితే, క్రైస్తవులు కూడా అన్యుల దగ్గర నేర్చుకోవాల్సినది ఉన్నది. వాళ్ళు చేసే పొరపాట్లు కూడా క్రైస్తవులు చేస్తా ఉన్నారు. యూదులు చేసే పొరపాటు కూడా క్రైస్తవులు చేస్తా ఉన్నారు. సత్యం తెలిసినప్పటికిని, దేవుడు బయలుపరుస్తున్నప్పటికిని, దేవుని బిడ్డలారా, ఎవరి మార్గంలో వాళ్ళు నడవడానికి ప్రయత్నము చేస్తా ఉన్నారు. 21వ వచనం చూడండి. యు దెన్ హూ టీచ్ అదర్స్, నువ్వు ఇతరులకు బోధ చేసేటప్పుడు నీకు నువ్వు బోధ చేసుకోవా? నువ్వు ఇతరులకు దొంగతనం చేయొద్దు అని చెప్తున్నావు, నువ్వు దొంగతనం చేయొచ్చా? నువ్వు వ్యభిచారము చేయొద్దని యూదుడా నీ ధర్మశాస్త్రం తీసుకొని చెప్తున్నావు, కానీ నువ్వు వ్యభిచారం చేయొచ్చా? అంటే నువ్వు కాంట్రాడిక్ట్ చేయొచ్చా? నువ్వు చేయొద్దు అన్నట్టుగా ధర్మశాస్త్రంలో ఉందని చెప్తున్నావు, కానీ అట్లా బ్రతుకుతున్నావా నువ్వు? నువ్వు ఆ యొక్క విగ్రహారాధన చేయకూడదని నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు ఆలయాలనే దోచుకోవచ్చా నువ్వు? అంటే ఎంత సర్కాస్టిక్‌గా పౌలు చెప్తున్నాడు అంటే, ఏ రకంగా వీళ్ళు దేవుని దృష్టిలో పాపులుగా పరిగణించబడతా ఉన్న వాళ్ళకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికిని, వాళ్ళకు ప్రత్యక్షతలు ఉన్నప్పటికిని, కానీ వీళ్ళు దేవునితో సంబంధం విషయంలో గానీ, దేవుని నీతిలో నడిచే విషయంలో గానీ, వాళ్ళందరూ కూడా అపరాధులుగా కనబడతా ఉంటున్నారు. సో, ఇప్పుడు యూదుడుగా ఉండడానికి పెద్ద అడ్వాంటేజ్ ఏముంది చెప్పండి? లాభం ఏంటిది? అడ్వాంటేజ్ అంటే లాభం ఏంటిది?
పౌలు అదే అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూదుడుగా ఉండడానికి పెద్ద లాభం ఏంటిది? ఏం లాభం లేదు. ఇక సున్నతి పొందుకున్న నేను యూదుడు నేను చెప్పుకున్న లాభం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకే దేవుడు అంటే ధర్మశాస్త్రము ద్వారా చాలా సత్యములను దేవుని యొక్క వాక్కులను ఇచ్చినాడు. అవునా కదా? కానీ ఒక ప్రశ్న కింద ఏమంటున్నాడంటే, కొంతమంది విశ్వసించకపోతే అంటే దేవుడు నమ్మదగిన వాడు కాదా? అంటే ఇప్పుడు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాదా? ఆ వాక్యాన్ని ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాదా? కానీ వాళ్ళలో నమ్మకం లేనట్లయితే దాని అర్థము దేవుడు నమ్మదగిన వాడు కాదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలనా? కాదు. దేవుడు నమ్మదగిన వాడే. దేవుడు ఇచ్చినప్పటికీ దేవుడు కోరినప్పటికీ వీళ్ళు నడవలేదు. కాబట్టి యూదుడుగా ఉన్నా కానీ కూడా అన్యులు ఎట్లయితే దోషులుగా ఉన్నారో యూదుడుగా దోషుడే అన్నట్టుగా పౌలు చెప్పడానికి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు కొంత అంటే ఆయన తను ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు వేరే వాళ్ళు కూడా ప్రశ్న అడిగినట్టుగా ఆయన కూడా ప్రశ్నలు అడిగి వేరే వాళ్ళు అడుగుతున్నారు, దానికి కూడా ఆయన అడిగినట్టుగా అడిగి ఈయన మళ్ళీ జవాబిస్తున్నాడు. దానికి సంబంధించి చూడండి 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, బట్ ఇఫ్ ఆర్ అన్రైచియస్నెస్ బ్రింగ్స్ అవుట్ గాడ్స్ రైచియస్నెస్ మోర్ క్లియర్లీ, మన యొక్క నీతి లేని జీవితము దేవుని యొక్క నీతిని అంత చక్కగా బయటికి తీసుకొని రాగలుగుతుంటే, అయితే దేవుడు తన యొక్క ఉగ్రత మన పైకి తీసుకురావడం కరెక్టేనా? ఎందుకంటే ఒకవేళ అంటే పౌలు అంటున్నాడు 6వ వచనం, సర్టన్లీ నాట్. నేను ఒక హ్యూమన్ ఆర్గ్యుమెంట్ని పట్టుకొని వస్తున్నాను. దేవుడు ఏమన్నా అంటే అన్యాయంగా తన యొక్క ఉగ్రతను మనిషిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకంటే మన నీతి లేని జీవితము దేని వైపున తీసుకొని దేన్ని ప్రత్యక్షం చేస్తూ ఉందంటే దేవుని యొక్క నీతిని చాలా క్లియర్గా కనబడతా ఉంది. దేవుడు నీతిమంతుడు. కానీ అన్యాయంగా దేవుడు ఏమైనా తన యొక్క ఉగ్రతను మానవుల పైన తీసుకొని వస్తున్నాడా? నేను ఒక హ్యూమన్ ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తున్నాను. అంటే అది కూడా తలంచుదాము. ఆ గ్రంథకర్త పౌలు రాస్తున్నాడు 6వ వచనం, సర్టన్లీ నాట్. ఇఫ్ దట్ వేర్ సో హౌ కుడ్ గాడ్ జడ్జ్ ద వరల్డ్? ఒకవేళ ఆ రకంగా ఉంటే దేవుడు ఈ లోకాన్ని ఎలా తీర్పు తీరుస్తాడు? అన్యాయంగా తీర్పు తీరుస్తాడా? కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. 7వ వచనంలో చూడండి, సమ్ మైట్ ఆర్గ్యూ ఇఫ్ మై ఫాల్స్హుడ్ ఎన్హాన్సెస్ గాడ్స్ ట్రూత్ఫుల్నెస్, నా యొక్క పొరపాటు లేకపోతే నా అబద్ధము నా తప్పిదములు దేవుని యొక్క సత్యాన్ని తీసుకొని రాగలిగితే, దేవుని యొక్క మహిమను ఇంకా ప్రత్యక్షపరిస్తే, నన్ను ఎందుకు పరిగణించాలా? వేరేవాడు అంటున్నాడు, నన్ను ఎందుకు నా పాపము నా తప్పులు దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచేటట్టుగా ఉంటే నన్ను ఎందుకు పాపిగా పరిగణించాలా? ఇంకా వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా కొంతమంది. వాక్యానికి ఆధారం అంటే అడ్వాంటేజ్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు కదా. సో కొంతమంది అంటారు, ఇంకా పాపం చేద్దాం ఇంకా దేవుని మహిమ వస్తుంది, ఇంకా పాపం చేద్దాం ఇంకా, అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? సో దేవుడు ఏమైనా అంటే ఒకరిని శిక్షించేటప్పుడు ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా? నేను నా తప్పే కదా నీ మహిమను ప్రత్యక్షపరిచింది, అయితే అది న్యాయమేనా అనేసి అనడం కరెక్టా? కాదు అని పౌలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వరకు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన సత్యము ఫ్యాక్ట్ ఏంటిదంటే, ఇప్పుడు వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఏంటిదంటే, యూదుడు కానీ అన్యులు కానీ ప్రతి ఒక్కరు పాపంలోనే ఉన్నారు, దేవుని యొక్క దృష్టిలో అంగీకారంగా లేరు. సో వాట్ షాల్ వి కంక్లూడ్ దెన్? అయితే ఏమని కంక్లూడ్ చేయాలా? అయితే మనం యూదులుగా మనం ఏమైనా బెటరా? కాదు, నాట్ అట్ ఆల్. ఆల్రెడీ నేను చెప్పేసినాను, ఒక ఛార్జ్ ఆల్రెడీ నేను ఇచ్చేసిన. ఏంటిది? యూదులు అన్యులు. 9వ వచనం మీరు దయచేసి మంచిగా చూసుకుంటే, యూదులు అన్యులు అందరు కూడా పాపం చేసిన, అండర్లైన్ చేసుకోవచ్చు మీరు అందరు. ఇప్పుడు చూడండి ఆయన ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొని వస్తున్నాడంటే, వాళ్ళకు
సృష్టి ద్వారా వాళ్ళకు సత్యాలన్నీ తెలిసినప్పటికీ, వీళ్ళకు ధర్మశాస్త్రం ద్వారా సత్యాలు తెలిసినప్పటికీ, వాళ్ళు అపరాధులే, వీళ్ళు కూడా అపరాధులే, వాళ్ళు కూడా దోషులే, వీళ్ళు కూడా దోషులే, వాళ్ళు నిలబడలేదు, వీళ్ళు కూడా నిలబడలేదు. ఆ యొక్క హృదయము ఎంత పాపంతో నిండి ఉందో వాళ్ళు ఆ రకంగా దేవుని నుంచి తొలగిపోయినారు. వాళ్ళు దేవుని మార్గాల్లో నడవలేదు. అందుకోసమే 10వ వచనంలో చూడండి, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అదొక ప్రవచనము. ఆ ప్రవచనాన్ని అపోస్తలుడైన పౌలు కోట్ చేస్తా ఉంటున్నాడు. దెర్ ఇస్ నో వన్ రైచియస్, నాట్ ఈవెన్ వన్. ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎవరు కూడా 11వ వచనంలో దేవుడిని వెతకట్లేదు. అందరూ దేవుని నుంచి తొలగిపోయి పనికిరాని వాళ్ళుగా తయారైనారు. ఒక్కరు కూడా మంచివారు లేరు, ఒక్కరు కూడా లేరు. అంటే ఆలోచన చేయండి, దేవుని దృష్టిలో అందరూ ఏ రీతిగా పడిపోయిన వారుగా ఉన్నారో మనకు పౌలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నోట్లు అంట తెరవబడిన సమాధులు లాంటివి అంట. అంత మురికిగా వాళ్ళ బ్రతుకుల గురించి ఎట్లా మాట్లాడుతుంది చూడండి. వాళ్ళ నాలుకలు అంట మోసంతో కూడిన నాలుకలు. వాళ్ళ యొక్క పెదవులు ఆ యొక్క పాము విషం లాంటిది. వాళ్ళ నోట్లో శాపాలు, వాళ్ళ హృదయంలో చెడుతనం, అంటే చేదు పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళ వాళ్ళ పాదాలు ఇతరుల యొక్క ప్రాణాలు తీయడానికి పరిగెత్తిన వాళ్ళు. వాళ్ళకు నాశనము తప్ప వాళ్ళ మార్గంలో వేరేదేది కూడా లేదు. వాళ్ళు సమాధానంతో కూడిన మార్గం ఎరిగిన వారు కాదు, దేవుని భయము లేనివారు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ జీవితాలలో దేవుని భయము లేకుండా బ్రతికిన వారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కడు కూడా మంచివాడు కాదు, అందరూ తప్పు చేసిన వారే, అందరూ పాపం చేసిన వారే, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారే. ఒక్కడు మంచివాడు లేడు. ఇప్పుడు చూడండి, దేవుని దృష్టిలో వాళ్ళని దేవుడు ఎలా పరిగణిస్తున్నాడో, యూదులకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ హృదయాలు అట్లా తొలగిపోయి దేవుడిని అట్లా విడిచిపెట్టి గర్వపడుతున్నప్పటికీ దేవుని దృష్టిలో దేవుని యొక్క ఉగ్రతకు పాలైన వారుగా మనకు కనబడతా ఉంటున్నారు. సో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, తప్పును తప్పుగా ఎట్లా తెలుసుకుంటాము అంటే, ఇది తప్పు అని ఎవరైనా చెప్తేనే అది తప్పు అని తెలుసుకుంటాము. అది తప్పు అనేది ఎవరు చెప్పకపోతే, మనకు తెలియపరచకపోతే అది తప్పు అని మనం ఎలా తెలుసుకుంటాము? ఇప్పుడు 20వ వచనం చూడండి, ఎవరు కూడా నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఆ యొక్క there is no one, therefore no one will be declared righteous in his sight by observing the law, rather through the law we become conscious of sin. ఇప్పుడు నేను ధర్మశాస్త్రంను పాటిస్తేనే నేను నీతిమంతులుగా పరిగణించబడతాను. ధర్మశాస్త్రము పూర్తిగా పాటించేది లేదు, శక్తి లేదు. దాని ఆ యొక్క ధర్మశాస్త్రం మూలంగానే ఇది తప్పు అని తెలుస్తుంది, అది తప్పు అని తెలుస్తుంది, ఇట్లా చేయొద్దని తెలుస్తుంది, అట్లా చేయొద్దని తెలుస్తుంది, కానీ అట్లా చేయట్లేదు. సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి పాపం ఎంత భయంకరమైన పాపమో ధర్మశాస్త్రం వారికి తెలుస్తుంది, కానీ ధర్మశాస్త్రం ద్వారా జయము వాళ్ళకి లేదు. పాపం ఎంత పాపమో దేవుడు వాళ్ళకు ధర్మశాస్త్రం ద్వారా చూపిస్తున్నాడు, కానీ పాపం విషయంలో వాళ్ళకు జయం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు నీతిమంతుడిగా తీర్చట్లేదు. ఈ విషయం, ఈ ఆర్గ్యుమెంట్ మనకు వేరే పత్రికలలో మనం చూస్తాము. దేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహామును నీతిమంతుడిగా ఎలా తీర్చినాడు? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు అనుగ్రహించబడింది? అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు పుట్టి ఆ 12 మంది ఒక సంతానంగా తయారై యోసేపు కాలంలో ఐగుప్తుకి, కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడ బానిసత్వం అనుభవించి, దాని తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషేతో దేవుడు మాట్లాడి వాళ్ళని నడిపించడానికి ఒక ధర్మశాస్త్రాన్ని మోషేకి బయలుపరిచినాడు. అంటే ముందుగా పిలుచుకున్న అబ్రహామును అక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, గలితీయులకు రాసిన పత్రిక కానీ వేరే పత్రికలు మీరు చూడండి. అయితే ఇప్పుడు నీతిమంతుడుగా అబ్రహాంను ఎట్లా దేవుడు తీర్చినాడు అంటే, ఈ యొక్క ధర్మశాస్త్రం అప్పటికి రాలేదు, ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడలేదు, కానీ
అబ్రహామును నీతిమంతుడిగా ఎలా తీర్చినాడంటే విశ్వాసం మూలంగా తీర్చినాడు. అంటే దేవుని యొక్క నీతి మానవుడికి అనుగ్రహించబడేది విశ్వాసం మూలంగా, అది క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్రం మూలంగా కాదు అనేదే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకేనా? ఈ 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనము వరకు మనం చూసుకున్నట్లయితే, నవ్ రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క నీతి అంటే, నీతి అంటే దాని అర్థం ఏంటిదంటే నీతిమంతులుగా తీర్చడం అంటే, ఏవైతే మనం అపరాధాలు చేసినామో అవన్నీ ఒక లిస్ట్, ఒక పుస్తకంలో రాసి ఉన్నాయనుకుందాము. అయితే ఒక వ్యక్తి వచ్చి ఒక రబ్బరో లేకపోతే ఏదైనా మార్కరో తీసుకొని అన్నిటిని కొట్టేసినాడు, ఆ పేజీలన్నీ సాఫ్ చేసినాడు. ఇప్పుడు అపరాధము చెప్పడానికి దాంట్లో ఏమి కూడా పుస్తకంలో లేవు. అప్పుడు ఏమని చెప్పబడతా ఉందంటే, నీ పైన ఏం అపరాధాలు లేవు, నీ పైన ఏం శిక్ష లేదు, నువ్వు నీతిమంతుడుగా పరిగణించబడ్డావు అని దాని అర్థం అనమాట. నీకు విరోధంగా చెప్పడానికి ఏం లేవు. సో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ధర్మశాస్త్రం మూలంగా దేవుడు ఎన్నుకోలేదు. అపార్ట్ ఫ్రమ్ ద లా, ధర్మశాస్త్రం కాకుండా దేవుడు తన నీతిని వేరే రకంగా ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అది ధర్మశాస్త్రంలో కూడా ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు కూడా దాని గురించిన సాక్ష్యం చెప్పినారు. అది ఎలా ప్రత్యక్షపరుస్తున్నాడంట 22వ వచనంలో, ఈ యొక్క నీతి అంటే ద రైచియస్నెస్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చే నీతి, అది యేసు క్రీస్తు నందలి విశ్వాసం పెట్టిన వారికి, ఆయన నమ్మిన వారందరికీ దేవుడు ఆ నీతిని ఇవ్వబోతున్నాడు, ఇయ్యడానికి దేవుడు సిద్ధపరిచినాడు. ఇప్పుడు చూడండి, అన్యులకు కూడా అదే విశ్వాసము, అదే రకంగా రక్షణ. యూదులకు కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ అదే రీతిగా వాళ్ళు విశ్వసించడం ద్వారా దేవుడు ఆయన కుమారుని పంపించినాడు. ఆ కుమారుని అంగీకరించడం ద్వారా, విశ్వాసం పెట్టడం ద్వారా మనము నీతిమంతులుగా పరిగణించబడుతున్నాము. మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ఇక మీదట మనకు దేవుని యొక్క ఉగ్రత మనకి లేదు. దేవుడు ఇప్పుడు అందరినీ నీతిమంతులుగా చేయడానికి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించాడు. ఒకవేళ నీతిమంతులుగా చేయలేదనుకోండి, మనం చేసిన పాపముకు శిక్ష ఏంటిది? ఆ యొక్క రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క శిక్ష మన పైకి రాకుండా క్రీస్తు ద్వారా ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పిస్తా ఉన్నాడు, నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. మన దోషము, మన పాపము అన్నిటినీ ఆయన క్షమించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు, కేవలము ఆయన యందలి విశ్వాసము ద్వారా. ఆ యొక్క సువార్త అపోస్తులైన పౌలు ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళి అంత గరము ఆయన గొంతు చీల్చి ఎందుకు ఆయన అరుస్తా ఉన్నాడంటే, అయ్యా నిన్ను గాని యూదులను గాని అందరినీ దేవుడు అంగీకరించేది క్రీస్తు ద్వారా, క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా. ఆ రీతిగానే మనం రక్షించబడతాం తప్ప, నీతిమంతులుగా చేయబడతాం తప్ప, నిత్యరాజ్యం పొందుకుంటాం తప్ప వేరే మార్గము లేదు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఆయన నా దగ్గరికి రండి అని ఎందుకు అన్నాడు? నేను పరలోకం నుంచి వచ్చిన వ్యక్తిని, నన్ను విశ్వసించండి నేను మీకు నిత్య జీవం ఇస్తానని ఎందుకు అన్నాడు? ఆయన యందు విశ్వాసం కలిగిన వారు మరణం నుంచి జీవంలోనికి వాళ్ళు దాటి ఉన్నారని ఎందుకు రాయబడి ఉంది? దేవుడు వాళ్ళు చేసిన పాపాలను ఇంకా గుర్తించడు, దాన్ని క్షమించేస్తాడు, తర్వాత ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడనేసి లేఖనాలు ఎందుకుంది? ఆయనను విశ్వసించిన వారికి ఆయన దేవుని బిడ్డలగుటకు అధికారం ఇస్తున్నాడని ఎందుకు రాయబడి ఉంది? దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా ఈ యొక్క అన్యులను, యూదులను, భూ ప్రపంచాన్ని ఆయన పోగు చేయడానికి ఆయన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినాడు. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ నీ సంతతి ద్వారా, అంటే అబ్రహాంతో మాట్లాడుతూ, అక్కడ కాంటెక్స్ట్ కూడా దీనికి సంబంధించిన సందర్భమే. అబ్రహాంతో దేవుడు వాగ్దానం ఏం చేసినాడంటే, నీ సంతతి ద్వారా, ఫ్రమ్ యువర్ సీడ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ ద హోల్ నేషన్స్, అన్ని దేశాలను నేను దీవించబోతున్నాననే వాగ్దానము అబ్రహాంకి ఇచ్చినాడు. కానీ ఆ యొక్క సీడ్ అక్కడ
ఇసాకు కాదు అని పౌలు అక్కడ కూడా గలతీలకు రాస్తూ అంటాడు. అది ఆ యొక్క బీజము అది ఇసాకు కాదు, రాబోయే క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా అంటే ఏ రీతిగా అబ్రహామును దేవుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చినాడో, అదే అబ్రహాం ద్వారా ఆ సంతతి ద్వారా మనకు ఆ యొక్క దావీదు కూడా మన వంశంను మనం చూసుకున్నట్లయితే అబ్రహాం సంతతి నుంచే వచ్చినవాడు, ఆ యొక్క లీనియేజ్లోనే వచ్చినవాడు. ఆ యొక్క రాబోయే క్రీస్తు ఆ యొక్క బీజం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న వారందరినీ దేవుడు రక్షిస్తాడనేసి దీవిస్తానని వాగ్దానం చేసినాడు. పరిశుద్ధాత్మని ఇస్తాననేసి వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానము అబ్రహాంకు ఎప్పుడో ఇచ్చినాడని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అంటే ఒక కాలం రాబోతుంది, దేవుడు అందరినీ ఆ క్రీస్తు ద్వారా, ఎవరైతే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా వస్తారో, నమ్ముతారో, వాళ్ళ పాపాలు క్షమించబడి నీతిమంతులుగా చేయబడి దేవుని బిడ్డలుగా చేయబడి వాళ్ళ అపరాధాలన్నీ క్షమించబడి వాళ్ళకు ఉగ్రత లేకుండా వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి ఆ కన్యక గర్భమందు ఆయన పుట్టినాడు, ఈ లోకంలోకి వచ్చినాడు, మానవులకు ప్రతిగా మానవుడిగా వచ్చినాడు. పడిపోయిన మానవుల విషయంలో ఆయన కిందకి దిగి వచ్చి మనందరినీ పైకి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరందరూ వాక్యం వింటున్నారే, మీరందరు యూదులా? కాదు. మీరందరూ ఒకప్పుడు విగ్రహారాధకులే. మనము విగ్రహారాధన చేసే దేశంలో మనము ఉన్నాము. కానీ ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ మనం గతాన్ని మనం చూసుకున్నట్లయితే, యూదుల కాలంలో కూడా చూసుకున్నట్లయితే, దేవుడు ఏ రీతిగా అయితే యూదులను ప్రేమించినాడో అన్యులను కూడా ప్రేమించినాడు. వాళ్ళకు అవకాశం ఇచ్చినాడో యూదులకు కూడా అవకాశం ఇచ్చినాడు. గమనించండి, ఏ నినివే పట్టణస్థులైతే ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా నిలబడ్డారో అన్యులు, వాళ్ళు విగ్రహారాధకులు, భయంకరంగా వాళ్ళ పూజలు కానీ వాళ్ళ బిడ్డల్ని కానీ ఏ రీతిగా అయితే వాళ్ళు దేవతలకు బలులు ఇచ్చేవాడు, భయంకరమైన నినివే పట్టణంలో కూడా దేవుడు యోనా అనే ప్రవక్తను పంపించినాడు. ఆయన ఆయనకి ఇష్టం లేదు చెప్పడము, వాళ్ళని దేవుడు శిక్షించాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఆయన అలిగి కూర్చున్నప్పుడు అంటాడు, యోనా, ఇంతమంది ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నా బిడ్డలు కాదా, నేను వాళ్ళని క్షమించద్దా? చూడండి, దేవుని యొక్క మనసు ఎంత మంచి మనసు, దేవుని యొక్క హృదయం ఎంత మంచి హృదయమో. యోనా అంతా తిరుగుబడినప్పటికీ తిరిగి తీసుకెళ్ళినాడు. ఏ శిక్ష రాబోతుందని ఆయన ప్రకటించినాడో, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అన్యులందరికీ శిక్ష రాకుండా దేవుడు కాపాడినాడు. వాళ్ళందరూ ఉపవాసం ప్రకటించినారు, పై నుంచి కింద వరకు, పైన రాజు నుంచి కింద పనివాడు వరకు వాళ్ళు ఉపవాసం ప్రకటించి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు అంటాడు, కేవలం మనుషులే కాదు, ఇక్కడ ఈ యొక్క పట్టణంలో జంతువులు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా నేను చింతపడద్దా అంటాడు. అంటే మనకు ఆ ఎలిమెంట్స్ కనబడతా ఉన్నాయి. దట్ గాడ్ ఈస్ నాట్ ఎ గాడ్ హూ ఫేవర్ సర్టన్ రేస్ ఆర్ పీపుల్. కాదు, దేవుడు అబ్రహాం లోబడినందుకు అబ్రహాం సంతతి నేను దీవిస్తాను వాగ్దానం చేసినాడు. ఒకవేళ లోబడకపోతే ఆ యొక్క వాగ్దానం ఉండేది కాదు. బట్ ఎనీహౌ దేవుడు ఆ యొక్క చక్కని మార్గంను ఏర్పాటు చేసినాడు. క్రీస్తు ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడడానికి, రక్షించబడడానికి. అందరూ పాపం చేసినారు, అన్యులు పాపం చేసినారు, యూదులు పాపం చేసినారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని ఎవరు కూడా మంచివాడు లేడు, ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి, ఆ దైవము ఈ లోకంలోకి వచ్చి మనిషి శరీర దాంచి ఆయన ఏం చేసినాడంటే మనందరిని నీతిమంతులుగా చేయడానికి ఆయననే ఒక మార్గమైనాడు, ఆయననే ఒక సత్యమైనాడు, ఆయననే మనకు జీవమైనాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. వాట్ గ్రేట్ గ్రేస్ గాడ్ హ్యాస్ షోన్ టువర్డ్స్ అస్. ఇప్పుడు చూడండి, అందుకోసం అపోస్తలుడైన పౌలు అన్య దేశం వైపున దేవుడు పంపించేసినాడు, పేతురునేమో యూదుల వైపున పంపించేసినాడు. చూడండి, సువార్త నలుమూలలా వ్యాప్తి చెందడము, ఆ యొక్క తోమా మన భారతదేశానికి రావడము. చూడండి, ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అనేక సాంప్రదాయాల నుంచి, అనేక దేశాల నుంచి, మీరు గమనించండి, భూమి మీద యేసయ్యను ఆరాధించినట్టుగా ఏ దేవుడిని ఆరాధించారు? దెర్ ఇస్ నో అదర్ గాడ్. ఇప్పుడు ఒకవేళ
ఇక్కడ మన పేర్లు తీసుకుంటే ఇక్కడ దేవుళ్ళ పేరు తీసుకుంటారు, కానీ ఆ దేవుడు అన్ని భూప్రపంచంలో లేరు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఈ భూప్రపంచం అంతా ఆరాధించబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ ఆ రీతిగా ఆరాధించాలని, అందరూ పోగు చేయబడాలని నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేసినాడంటే ఒక గొప్పటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించిన. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అవర్ గాడ్ ఈస్. ఎంత గొప్పటి దేవుడు ఆ దేవుడు. ఆయన యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడం ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి, అందరూ చేర్చబడాలని ఆ నీతిని ఆ యొక్క సువార్త ద్వారా దేవుడు ప్రత్యక్షం చేస్తూ ఉంటున్నాడు. ఆయన నీతిని ఆయన సువార్త ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఇక చూడండి, నా కుమారుణ్ణి అంగీకరించండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను, మీ దోషాలు క్షమిస్తాను, నిత్య జీవంనిస్తాను, ఇక మీదట మీ పాపంని జ్ఞాపకం తెచ్చుకోను, తూర్పు నుంచి పడమర ఎంత దూరం ఉందో మీ అతిక్రమంలంత దూరపరుస్తాను, రండి నాతో సహవాసం చేయండి, పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి పొందుకోండి. ఇప్పుడు ధర్మశాస్త్రం మూలంగా కాదు, మీరు విశ్వాసం మూలంగా యొక్క రక్షణను పొందండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అందుకోసమే పౌలు కంక్లూజన్లోకి వస్తున్నాడు. ఏంటిదంటే అందరూ పాపం చేసినారు, అందరూ దేవుని మహిమను పోగొట్టుకున్నారు, కానీ అందరినీ ఆయన ఉచితంగా 24వ వచనంలో చూడండి, ఉచితంగా ఆయన కృపచేత క్రీస్తు ద్వారా ఆయన విమోచిస్తున్నాడు. అందుకోసమే 25వ వచనంలో ఆయనను దేవుడు ఒక పాపానికి బలిగా ఆయన చేసినాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తం పైన మనం విశ్వాసం పెట్టడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. ఈ రకంగా దేవుడు తన న్యాయాన్ని తీర్చినాడు. ఆయన కుమారుడు పైన అంతటి మోపి ఆయన ఏం చేసినాడు, ఆ కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనను బలిగా చేసి మనకు రక్షణ ఇస్తా ఉన్నాడు. అబ్రహాం కాలంలో అబ్రహాం కొడుకును బలి ఇవ్వమని చెప్పినాడు, కానీ బలి ఇవ్వనివ్వలేదు. కానీ నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన క్రీస్తు చనిపోయేటప్పుడు ఆయన ఆపలేదు. ఎందుకంటే క్రీస్తు చనిపోంది, తిరిగి లేవంది, నీకు నాకు ఆ యొక్క ఉగ్రత నుంచి విడుదల లేదని, ఆ న్యాయము తీర్చబడాలి, ఆ శిక్ష ఆయన పైకి రావాలి, మనం తప్పించబడాలంటే అందుకోసమే ఆ కుమారుడు బలి అయినాడు. ఆ రీతిగా న్యాయమును దేవుడు ఆయన చల్లార్చినాడు. సో ఇప్పుడు నీతిమంతులు ఎలా తీరుస్తున్నాడు దేవుడు? క్రీస్తునందలి విశ్వాసంతో మనందరినీ ఉచితంగా ఆయన కృప చేత నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. ఇది చెప్పడానికి ఇంత స్టోరీ ఆయన మనకు వినిపించుకుంటా వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు గర్వపడడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మనం అందరం కేవలం విశ్వాసం మూలంగానే కదా రక్షించబడేది. గర్వపడడానికి కారణాలు ఏమున్నాయి? ఇప్పుడు వేర్ ఈస్ దట్ బోస్టింగ్? ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ అంటున్నాడు పౌలు. అది లేదు. ఇంకా గర్వపడడానికి, యూదుడని గర్వపడడానికి ఏం లేదు. యూదుడా, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. అసలు ఏ సూత్రం పైన నువ్వు గర్వపడుతున్నావు? ఆన్ వాట్? ఆన్ దట్ ఆఫ్ అబ్జర్వింగ్ ద లా, అసలు ధర్మశాస్త్రాన్ని పాటించే దాని గురించి నువ్వు నో, బట్ ఆన్ దట్ ఆఫ్ ఫెయిత్. నువ్వు గర్వపడడానికి కారణము ధర్మశాస్త్రం కాదు, నీకు ధర్మశాస్త్రం ఉందని కాదు, మోషే ద్వారా మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాదు. మీరు గర్వపడడానికి కారణము వేరేది ఉంది. ఆయన కుమారుని మన కోసం పంపించినాడు కదా. ఏ దేవుడైతే ధర్మశాస్త్రం ఇచ్చినాడో అదే దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినాడు. ఆయన యందలి విశ్వాసము ద్వారా ఎవరు కూడా ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులుగా తీర్చబడలేరు. కానీ దేవుడు కేవలం మనిషిని నీతిమంతులుగా తీర్చడానికి ఒక మార్గాన్ని ఆయన కుమారుడు ద్వారా మన కోసము ఏర్పాటు చేసినాడు. గనుక గర్వపడ్డానికి కారణము లేదు. అయితే ఇప్పుడు దేవుడు కేవలం యూదుల దేవుడేనా? అన్యుల దేవుడు కాదా? అన్యుల దేవుడే. అన్యుల దేవుడు కూడా, వాళ్ళు కూడా దేవుని చేత సృష్టించబడిన వారే, వాళ్ళు కూడా ఆదాం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ సిన్స్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒకటే వాడు, అందరినీ నీతిమంతులుగా తీర్చడానికి సున్నతి పొందిన వాళ్ళు కానీ సున్నతి పొందని వాళ్ళు కానీ. సున్నతి అని పొందిన వాళ్ళు అబ్రహాం సంతతి వాళ్ళు, అంటే యూదులు.
అది నిబంధనకు గుర్తు అనమాట. సున్నతి పొందని వాళ్ళు అన్యులు. దేవుడు ఏం చేస్తున్నాడు? సున్నతి పొందని వాళ్ళు గాని, సున్నతి పొందిన వాళ్ళు గాని వాళ్ళందరినీ కూడా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంటే దేవుడు ఒకడే, మార్గం కూడా ఒకటే. ఈ రీతిగా 2 జనాంగమును ఆయన స్వీకరించడానికి జస్ట్ బై ఫెయిత్ హి ఈస్ కౌంటింగ్ యాస్ రైచియస్. మనల్ని నీతిమంతులు. ఇప్పుడు గర్వపడడానికి కారణం ఏముంది? అతిశయపడడానికి కారణం ఏముంది? చెప్పండి, ఏమైనా ఉందా? ఏం లేదు. ఆ విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్‌కి వచ్చినాం. ఏంటిది? ఆ యొక్క అన్యుడు దేవుని విషయంలో, దేవునితో సంబంధం విషయంలో అపరాధి, పాపం విషయంలో. తర్వాత అపోస్తలుడైన పౌలు ఏమని ప్రూవ్ చేసినాడంటే, యూదుడు కూడా పాపం విషయంలో కూడా అపరాధే. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నప్పటికిని, ఆ ధర్మశాస్త్రం మూలంగా ఇంకా పాపము ఇంకెక్కువ పాపంగా కనిపించింది గానీ, వాళ్ళు నడవలేదు. వాళ్ళు కూడా అపరాధులే. సో, తర్వాత ఫైనల్‌గా ఏమని చెప్పినాడంటే, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. యూదులు, అన్యులు సరి సమానులే, పాపులే. తర్వాత ఆయన ఏం చెప్పనీకి ప్రయత్నం చేసినాడంటే, దేవుడు వేరే మార్గాన్ని మన కోసము ఏర్పాటు చేస్తున్నాడు. అది క్రీస్తు ద్వారా అన్యులు గాని, యూదులు గాని నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి మనల్ని నీతిమంతులుగా తీర్చు. అందుకోసమే ఆ కుమారుని యొక్క సువార్త నా ద్వారా ప్రకటించబడ్డానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడని పౌలు ఎందుకు గొంతు చీల్చి అంటున్నాడు? ఆ సువార్త కోసము నేను శ్రమ పొందుతున్నాను అనేసి ఎందుకు ఆయన ప్రకటిస్తా ఉన్నాడు? ఒక మనిషి ధర్మశాస్త్రం మూలంగా రక్షించబడాడు గాని, క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షించబడతాడని పదే పదే ఆయన ఎందుకు శ్రమ పడుతున్నాడంటే, దేవుని యొక్క నీతి ఆ క్రీస్తు ద్వారా బయలుపరచబడింది. ఇప్పుడు క్రీస్తు యొక్క నీతి మనకు అనుగ్రహించబడుతుంది. అందుకోసమే తండ్రి దగ్గర మనం నిలబడినప్పుడు తండ్రి మన మొర వింటున్నాడు. ఎందుకు మనల్ని అంగీకరిస్తున్నాడంటే, క్రీస్తుని బట్టి మనం వస్తున్నాం. క్రీస్తు యొక్క నీతిని బట్టి మనం వస్తున్నాం. క్రీస్తు యొక్క నీతి వస్త్రాలు మనకు ఇవ్వబడ్డాయి గనుక దేవుడు మన పాపాల్ని కప్పేసినాడు, నీతిమంతులుగా తీరుస్తా ఉంటున్నాడు. కాబట్టి అన్యులు గాని, యూదులు గాని పాపులైనప్పటికీ, దేవుని మహిమను పోగొట్టుకుంటున్నప్పటికీ, వాళ్ళందరినీ పోగు చేయడానికి ఆయన కుమారుని పంపించినాడు. భూదిగంతములు యేసయ్య రాకడలో భూదిగంతములు దూతలను పంపిస్తాడంట. అంటే దాని అర్థము భూదిగంతముల యొక్క సువార్త వెళ్ళి యూదులు గాని, అన్యులు గాని ఎక్కడున్నప్పటికీ అందరినీ దేవుడు పోగు చేయడం మొదలు పెడతాడు. అది కేవలము సువార్త ద్వారానే సాధ్యము. ఆ సువార్తను మనం మోసుకొని వెళ్ళినప్పుడు, ఆ యొక్క సువార్త ద్వారా మనము అంగీకరించి దేవుని బిడ్డలుగా చేయబడిన మనము సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. వాళ్ళ పాపాల నుంచి విడుదల పొందుతారు. వాళ్ళు నిత్యరాజ్యము పొందుకుంటారు. ఆ నిరీక్షణతో దేవుని వెంబడిస్తారు. దేవుని రాజ్యంలో యుగయుగములుగా ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామంటే, మొదటి అధ్యాయంలో 17వ వచనం వరకు ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వడము, సువార్త యొక్క గొప్పతనాన్ని చెప్పడము. నేను ఒక అపోస్తులుగా పిలువబడ్డాను, ఆ సువార్త కోసం వేరు చేయబడ్డాను, ఆ సువార్త ఇది, సువార్త అది అని దేవుని శక్తి అని చెప్పినాడు. దాని తర్వాత మానవుడు ఇన్ జనరల్ అన్యులు ఏ రీతిగా పాపం చేయబడ్డారు, దేవుని యొక్క మహిమను వాళ్ళ సత్యంలో నడవలేదో దేవుడు బయలుపరిచినప్పటికీ వాళ్ళు నడవలేదు. తర్వాత యూదుల దగ్గరికి వచ్చిన దేవుడు వాళ్ళకి బయలుపరిచినా కానీ కూడా ధర్మశాస్త్రం వాళ్ళు నడవలేదు. వీళ్ళు కూడా పాపులే. ఇప్పుడు దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి ఇది క్రియల మూలంగా వాళ్ళకు నీతిమంతులు తీర్చలేడు. కాబట్టి క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా అని ఆయన కుమారుడిని మనకు పంపించి, ఏ రీతిగా అబ్రహాంను ఆయన తన విశ్వాసం బట్టి నీతిమంతుడిగా తీసి విశ్వాసులకు తండ్రి ఎట్లా చేసినాడో, అదే రీతిగా క్రీస్తును పంపించి మనల్ని విశ్వాసం బట్టి ఉచితంగా ఒక బహుమానంగా గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు మన కోసం ఎందుకు వచ్చినాడు తెలుసా? అందరినీ పోగు చేయడానికి వచ్చినాడు. అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. ఎవరు కూడా నశించిపోవడం మనకి మాత్రము ఇష్టము లేదు. అందుకోసమే
ఆయన ఈ లోకంలోకి వచ్చినాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి రెండో అధ్యాయంకి వచ్చి మొదటి అధ్యాయంలో 17వ వచనం నుంచి 32వ వచనం వరకేమో అన్యులు పాపం గురించి మాట్లాడినాడు. రెండో అధ్యాయము ఇంకా చివరి వరకు ఆ కంక్లూజన్స్ ఎలా ఇస్తున్నాడంటే మూడో అధ్యాయము చివరి భాగం వరకు యూదులకు గర్వపడడానికి ఏమీ కారణం లేదు, వాళ్ళు కూడా సరిసామానులే, పాపం చేసినారు, అందరు పాపం చేసినారు అని సువార్తను తీసుకుని వచ్చినాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క సువార్తను పట్టుకొచ్చినాడు కదా, ఏ రీతిగా నీతిమంతులుగా చేసినారు దానికి ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు అనమాట. నెక్స్ట్ భాగంలో లెటర్ రాస్తున్నాడు కదా, అన్న మైండ్లో ఇప్పుడు దాని గురించిన శ్రేష్టమైన విషయాలు, ఏ రీతిగా దేవుడు మనల్ని శాంక్టిఫై చేస్తున్నాడు, ఏ రీతిగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఏ రీతిగా మనల్ని సమాధాన పరుస్తున్నాడు, ఏ రీతిగా ఆ గొప్ప రిలేషన్షిప్ని దేవుడు మనకి ఇస్తున్నాడో అది ఇప్పుడు నెక్స్ట్ భాగాలలో ఆయన కంటిన్యూ చేయబోతున్నాడు. అది నెక్స్ట్ మనం సెషన్స్లలో మనము చూసుకుందాము. బహుశా ఇక్కడ మనకు నేర్చుకోవడం తగినవి ఏమున్నాయని ఒకవేళ ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప ఆయన మంచితనము, ఆయన క్షమాపణ, ఆయన యొక్క కృప ఎంత గొప్పది క్రీస్తు ద్వారా ఇచ్చినాడో దాని యందు మనం కొనసాగుదాము. ఆ యొక్క సువార్తలో కట్టబడదాము, ఆ యొక్క సువార్తకు తగ్గట్టుగా బ్రతుకుదాము. ఆ సువార్తను మనం అనేకులకు బోధించి అనేకులను మనం నడిపిస్తాం. దేవుని వాళ్ళు చెప్దాము, మీ క్రియల మూలంగా ఎవరు కూడా మోక్షాన్ని సంపాదించుకోలేరు, అది కేవలము విశ్వాసం మూలంగానే దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడని చెప్పేటట్టుగా ఉండాలి. చూడండి, అన్యులు వాళ్ళకు సత్యము సృష్టి ద్వారా దేవుడు బయలుపరిచిన వాళ్ళు నడవలేకపోయినారు. యూదులు ధర్మశాస్త్రం ద్వారా సత్యం బయలుపరిచిన నడవలేకపోయినారు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకు సత్యం బయలుపరిచినా కానీ కూడా మనం నడవకపోతే, దేవుని బిడ్డలారా, సంఘంగా, చర్చ్గా మనం కూడా ఒకరోజు అపరాధులుగా నిలబడతామన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యూ. అందరినీ దేవుడు గొప్పగా వాక్యంలో కట్టును గాక. ఆ వాక్యం యొక్క శ్రేష్టత్వము మీరు పొందుకొని దేవుని గొప్ప మహిమ ఘనత